హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేనైతే ఈరోజు చపాతీ ఆలు కుర్మా చేస్తున్నాను. చపాతీ మెత్తగా రావాలంటే మనం ఫస్ట్ అయితే పిండి కలుపుకొని ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే చపాతీ నీట్గా స్పాంజీ లాగా వస్తాయి, టేస్ట్ కూడా ఉంటాయి. చపాతీ పిండిలో కూడా మనం వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అయితే కొద్దిగా ఉంటాయండి, అవి కూడా వేసుకోవాలి మనం. నేనైతే ఫస్ట్ కొద్దిగా సాల్టు, 2 స్పూన్లు, మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొద్దిగా 2 స్పూన్లు పంచదార వేసుకోవాలండి. పంచదార వేసుకుంటే అప్పుడు చపాతీ కొద్దిగా స్మూత్గా వస్తాయి. కొద్దిగా ఆయిల్ కూడా వేసి కొద్దిగా పాలు పోసి కలుపుకోవాలి. కలుపుకుంటే చపాతీ పొంగుతాయి. పంచదార వేయడం వల్ల ఏమవుతుందంటే చపాతీ పొంగుతాయండి, పొంగి బాగుంటాయి, మెత్తగా స్పాంజీ లాగా. కొద్దిగా పాలు కూడా పోసుకుంటే మెత్తగా ఉంటాయి చపాతీ అనేది. మనం ఎప్పుడు తిన్నా సరే అవి మెత్తగానే ఉంటాయి. మనమైతే చపాతీ పిండి కలుపుకొని ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకొని అప్పుడు చపాతీ అనేది రెడీ చేసుకోవాలండి. ఎలాగా మనం ఎప్పుడైనా సరే చపాతీకి చేసుకున్నామంటే కర్రీ ప్రిపేర్ చేస్తాం కదా, ఏదో ఒక కర్రీ చేసుకుంటాం కదా. మనం ఏం చేయాలంటే చపాతీ పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు కూర ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న మనకి బాగుంటాయి చపాతీ. లేదు టైం ఉంది అనుకుంటే ఇంకా ఒక 1/2 అవర్ ఆగి చేసుకున్న చపాతీ టేస్ట్గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే చపాతీ పిండి కలుపుకునేటప్పుడు కలిపి పక్కన పెట్టాక మళ్ళీ మనం చపాతీ ఇలా పాముకుంటాం కదండి, అప్పుడు ఆ చపాతీలని ఇలా పాముకొని మధ్యలో కొద్దిగా ఆయిల్ పోయాలండి. ఆయిల్ పోసి మళ్ళీ మడత పెట్టి మళ్ళీ పామాలి. అప్పుడు చపాతీ అనేది పొంగుతాయి, బాగుంటాయి. చపాతీ కూడా చాలా బాగుంటాయి. తెలియకపోతే ట్రై చేయండి. తెలిసిన వాళ్ళైతే కామెంట్స్ ఏం పెట్టకండి అలాగా ఇలాగని చెప్పి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే చెప్పాను. ప్రతి ఒక్కరికి తెలియదు కదండి, అందరికీ ఎవరో ఒకరికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా చూస్తే ఫాలో అవుతారని చెప్పి నేనైతే చెప్తున్నాను. వేరేలాగైతే ఎవరు కామెంట్ చేయకండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇలా ఆయిల్ రాసుకోవాలి మనం చపాతీ పిండి కలిపి పక్కన పెట్టాక చపాతీ చేసుకునేటప్పుడు. అప్పుడు చపాతీ అనేది పొంగుతుంది అనమాట. అదిగోండి, ఇప్పుడు పొంగింది కదా, అలా పొంగుతాయి చపాతీ అనేది. చపాతీ కూడా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి చపాతీ మిగిలిన నెక్స్ట్ లేట్గా తినాలి అనుకున్నా సరే అవి పర్ఫెక్ట్గా ఉంటాయి తినడానికి. మనకి కొద్దిగా చపాతీ ఏంటంటే అప్పటికప్పుడు వేడివేడిగా తింటేనే బాగుంటాయి, తర్వాతకి అసలు బాగోవు, అవి గట్టిగా అయిపోవడం, టేస్ట్ ఉండకపోవడం అంటే జరుగుతుంది. ఇలా చేసుకుంటే కనుక అదేమీ ఉండదండి. మనం ఎప్పుడు తిన్నా కూడా మామూలుగా కర్రీస్ ఏమీ లేకపోయినా కూడా తినేవచ్చు. ఇప్పుడైతే నేను ఆ చపాతీలో ఆలు కుర్మా అయితే చేస్తున్నానండి. నేను ఫస్ట్ అయితే చపాతీ పిండి అయితే పక్కన పెట్టుకొని అప్పుడు కూర ప్రిపేర్ చేసుకున్నాను. ఆలు కుర్మా అంటే ఇంకా బాగా నీట్గా చేయొచ్చండి, కానీ ఇంకా నాకు టైం లేదు, పిల్లలు పడుకుని పోతున్నారని చెప్పి ఇంకా రోజు ఫాస్ట్గా చేస్తాను కుర్మా కర్రీ. ఆలు కర్రీ కుర్మాలాగా అయితే చేయలేదండి, కర్రీలాగే చేస్తాను. ఇంకా రోజు నాకైతే టైం సరిపోలేదు. మామూలుగా మనకి అప్పటికప్పుడు అయిపోవాలంటే కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆలు కర్రీ, చపాతీ, ఆలు కర్రీ టేస్ట్గా ఉంటాయి. నెక్స్ట్ పన్నీర్ కూడా బాగుంటుంది. ఫస్ట్ అయితే బంగాళదుంపలు అయితే నేను కుక్కర్లో వేసుకొని పక్కన పెట్టి పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ టమాటా కట్ చేసుకొని వేయించేసుకొని అప్పుడు బంగాళదుంపలు కూడా వేసి కొద్దిగా గరం మసాలా అటు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నానండి. అయిపోయింది సింపుల్గా రోజు కుర్మా కర్రీ అయితే. ఇలా కూడా మనం సింపుల్గా అయిపోవాలనుకుంటే పెద్ద హంగామా లేకుండా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్నా కూడా చపాతీలోకి టేస్ట్గానే ఉంటాయి, ఎందుకంటే చపాతీ చాలా స్మూత్గా వస్తాయి. ట్రై చేయండి, ఎవరైనా తెలియకపోతే బాగుంటుంది. మనం కర్రీ ఎలా కొన్ని చపాతీలకి ఏంటంటే కర్రీ టేస్ట్గా ఉండాలి, లేదంటే చపాతీ తినబుద్ధి కాదు. ఈ చపాతీ ఏంటంటే ఉత్తిగా మనము ఏమీ కర్రీస్ లేకపోయినా సరే చపాతీ మామూలుగా తినేవచ్చు, అంత బాగుంటాయి. ఎవరైనా తెలియకపోతే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్.